తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మిస్టర్ కోటేష్ ఆయన ఆయన పర్సనల్ సెక్రటరీ నేను చెప్తున్నాను, నమ్మండి ప్లీజ్. ఆశ్చర్యంగా ఉంది మీకనా? 6 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నాను. వారానికి ఒకసారి నేనే ఆశ్చర్యపోతాను. ప్లీజ్ మూతలకి ఉన్నారని మూతలు పగిలిపోతాయి. నా మూతలు సంచించండి. నన్ను కొట్టకండ్రా, మీ మూతలు మీరు తీసుకెళ్ళిపోండి. వెళ్ళిపోండి. అంత పెద్ద కోటేశ్వరుడు ఇంత చండాలంగా మూతలేరుకుంటున్నాడేంటి? మీరు నోరు మొయ్యండి ప్లీజ్. ఆయన కోటేశ్వరుడే, ఇండస్ట్రియలిస్టే. కోటేష్ ఫైనాన్స్ కి, చీకాయ సోపు ఫ్యాక్టరీకి, రియల్ ఎస్టేట్స్ కి ఆయన ఓనరే. కాకపోతే ఆయన పేదరికంలో ఉండేటప్పుడు ఇలా మూతలు ఏరుకునేవాడు, అమ్ముకునేవాడు. ఆ మూతల మీదే ఇంత వాడయ్యాడు. సార్ వీరే కోటేష్ గారు, ప్లీజ్. నమస్తే. వాట్ ముస్తఫా, వీళ్ళంతా ఎవరో? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్. వీళ్ళని చూస్తుంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో రోల్డ్ గోల్డ్ సామాన్లు అమ్ముకునే వాళ్ళగా ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కదా, అట్మాస్ఫియర్ బట్టి, ఏరియాని బట్టి అలా తయారై వస్తుంటారనమాట. అయినా మన సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదే, ఎందుకే టెంట పడుతున్నారు? మీలాంటి క్లీన్ పర్సన్ ని ఓసారి చూడాలనిపించింది సార్. ఎలా ఉన్నప్పుడా? వజ్రం నేల మీద ఉన్నా, గాల్లో ఉన్నా వజ్రమే సార్. మూత నేల మీద ఉన్నా, సీసా మీద ఉన్నా, మూత వాల్యూ మూతదే నాయనా. సారీ, మీతో మాట్లాడుతూ కూర్చుంటే నా మూతల కలెక్షన్ దెబ్బతింటుంది. కావాలంటే మేము ఏరి పెడతాం సార్, మా సందేహాలు తీర్చండి. అడగండి, సందేహమే సగం బలం. మీరిలా మూతలేరుకునే పైకొచ్చారట కదా? ఎగ్జాక్ట్లీ. ప్రతి మనిషి స్టెప్పుల వారీగా పైకొస్తే నేను మూతల వారీగా పైకొచ్చాను. అన్ని కోట్లు సంపాదించి కూడా ఇలా మూతలేరుకోవడానికి మీకు సిగ్గనిపించట్లేదండి? కంట్రోల్ యువర్ థంగ్. సెక్రటరీ ప్లీజ్. చూడండి, దేశానికి స్వతంత్రం వచ్చింది కదా అని మహాత్మా గాంధీ గారు జీడిపప్పు తిన్నాడా? లేదే. వేరుశనగ పప్పే తిన్నాడు. ఖద్దరే కంటిన్యూ చేశాడు గాని జీన్స్ కి షిఫ్ట్ అయ్యాడా? లేదే. అలాగే నేను కూడా. ఈ దేశానికి గాంధీ గారు సీసా అయితే ఆ సీసాకి మూతని నేను. అంత గొప్పవాళ్ళు కావటానికి కేవలం ఈ మూతలేరుకోవడం ఒక్కటే కారణం అంటారా? ఇంకోటి కూడా ఉంది. ఏమిటి సార్ అది? అయ్యిందా లేదా? ఊరుకోండి సార్, ఏంటా బూతు మాటలు? మరదే ఎక్స్ట్రా మాటలంటే. అయ్యిందా లేదా అనేదే కనుక బూతు పదం అయితే అహింస పరమో ధర్మః అది కూడా బూతు మాటే అవుతుంది. ఎందుకంటే కష్టమైనా నష్టమైనా పట్టుదలతో నువ్వు చేసినటువంటి కృషి సక్సెస్ అయ్యిందా లేదా? ఎన్నో ఊహలతో ఆశయాలతో నువ్వు వేసుకున్న పథకాలు విజయవంతం అయ్యిందా లేదా అని అడుగుతాం కదా. అంటే అర్థం చేసుకునే వాళ్ళకి ఈ పదం అర్థవంతంగా వినిపిస్తుంది. సమ్ టైమ్స్ బూతు పదంలాగా కూడా వినిపిస్తుండో. సారీ సార్, మీరు చివాట్లు పెట్టడం Let me see the love. Let me see the love. Let me see the love. Let me see the
I just want your love for me. Yeah, 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 yeah. Let me see the love in your eyes. Check your feelings. Check your feelings. Check your feelings. Check your feelings. రకిలిన మనసును తకిలిన తనువులు మాతనా నీరకిలించే అదిరిన పెదవులు వదలక మధువులు మకరాలు మెరిపించే నాలో మనసును తకిలిన తనువులు మాతనా నీరకిలించే అప్పా డాడీ నువ్వా? నేనే. నువ్వైతే మాత్రం పొద్దున పెంపుడు కుక్కలాగా చెవు నాకాలా? వాళ్ళు రాళ్ళ కొడతా కుక్కకి కన్నా ఉంటే అసలు నేను లేపడానికి కరెంట్ సాగిద్దాం అనుకున్నాను రా. మెయిన్ పోల్ లో ఫీజు కొట్టేస్తుందని వదిలేసా. ఏనానా తెల్లకి తెల్లారిన దున్నపోతులా పడుకున్నావు? రాత్రి తమరు ఏమైనా మిడ్ నైట్ మసాలా చూసి కలగంటున్నారా అవే సీన్లు? కళ కళ అంటే కలయప్ప, అదో పెద్ద ట్రాజడీ కలప్ప. నీ ట్రాజడీ ఎవరికి కావాలరా? నా ట్రాజడీ ఎవరికి చెప్పుకోను? మీ నాయనమ్మ అదే మనీషా కొయిరాల అరగంటకు సరి గంట కొట్టి నా మనవడికి పెళ్లి చూపులు అయ్యిందా లేదా, పెళ్లి ఖాయం అయ్యిందా లేదా అని వెస్టర్న్ మ్యూజిక్ వాయిస్తుంది. అబ్బా అబ్బా పెళ్ళి అప్ప, నా పెళ్లికి అప్పుడే తొందరగా వచ్చిందప్పా. నీ పెళ్లికి తొందర కాదు నాన్న, మీ నాయనమ్మకి పోయే కాలం వచ్చింది. ఇవాళ 14 మంది ఆడపిల్లల ఫోటోలు తెచ్చాను, అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో. లేకపోతే ఈ సంవత్సరం కాదు కదా, నీకు ఈ జన్మలో కూడా పెళ్లి కాదు. అప్పా అంత మాట తప్ప, నాకు కామన్ గర్ల్స్ ఎవరు నచ్చడం లేదు. ఏ కొంపదీసి ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్రపంచ సుందరిని సెలెక్ట్ చేసుకున్నావా? లేదప్పా, నాకు రోజు కల్లో ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయా? అవునప్పా, నన్ను పనులు రాత్రి చేస్తుంది. నర్మాయి కల్లో చెయ్యటమేట్రా? అవునప్పా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ స్వీటీ బ్యూటీనే. ఎవరా బ్యూటీ? నాకే తెలీదప్పా, తెలియకుండా నేను అభిమానించాను, ఆరాధించాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను. నానా ఆ చివరి ముక్కు ఇంకొకసారి కుయ్. మనస్ఫూర్తిగా ప్రేమించాను. చావోయా? నాన్న ఆఖరి ముక్కు ఇంకొకసారి చెప్పు. నేను కల్లో ఒక అమ్మాయిని ప్రేమించండి డాడీ. ఇంకోసారి చెప్పు. నేను కల్లో ఒక అమ్మాయిని. అంతా ఏమిట్రా వాణ్ణి చిత్రహింస చేయడం అయ్యిందా లేదా? నువ్వు బ్రేక్ వేసుకో మమ్మీ. చూడన్నా, ప్రేమ అంటే ఒక ప్రమాదం రా, ఒక విషం. అవునంటావా కాదంటావా? కాదు, అమృతం. ఒరేయ్, నీకేమైనా మైండ్ అప్సెట్ అయిందా? మైండ్ ఇప్పుడే సెట్ అయింది. దిస్ ఇస్ ఫాదర్ అండ్ సన్ మ్యాటర్. డోంట్ ఇంటర్ఫీర్ ఇన్ ది సెంటర్.
ప్రేమ అంటే మగవాడితో వ్యాపారం చేయడం కోసం ఆడది ఉపయోగించే బిజినెస్ మెటీరియల్. ఆడదాన్ని అనుభవించడం కోసం మగవాడు ఫోకస్ చేసి ఒక కలర్ఫుల్ ఫ్లడ్ లైట్. ఇప్పుడు చెప్పునన్నా ప్రేమ అంటే ఏంటి? వద్దు చెప్తే నువ్వు కొడతావు. కొట్టటం కాదురా, నిలువున చీరేస్తా. కొత్త ఒక అమ్మాయి కల్లో కనిపించిందంట, వీడు ప్రేమించాడంట. ఒక్కసారి ఆ కోత కూర్చావంటే నిన్ను గ్యారంటీగా యాక్సిడెంట్ అయ్యే ఫ్లైట్ ఎక్కిస్తా. నేను చెప్పిన మొక్కలు అర్థమైనయా లేదా? అర్థమైంది. మైండ్ మైండ్ మై డియర్ గ్రాండ్ సన్. ఇంతకీ ఎవరు నాన్న నీ కలలో వచ్చిన అమ్మాయి? చెప్తే నువ్వు 2 పీకుతావా? ఊరుకోరా. ఆ పిల్ల ఎవరైనా సరే నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. ఆహా మనీషా, నువ్వు ఎంత మంచి పార్టీ మనీషా. అవును మనీషా, ప్రేమ అంటే డాడీకి ఎందుకంత కోపం వచ్చింది? ఆ మొహాన్ని ఎవరు ప్రేమించలేదు, మీ అమ్మ తప్ప. అందుకని కాదు మనీషా, ప్రేమ అనగానే డాడీ మొహంలో రంగులు మారిపోయింది. ఏడిశాడు. వాడి మొహంలో ఉండేది ఒకటే రంగు. నువ్వేం ఆలోచించకు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించు, ప్రేమించేసే. Hello, Mr. Bond. వెల్కమ్ మిస్టర్ బాండ్. The name is Bond. James Bond. ఒరే జేమ్స్, నువ్వా? గుడ్ల కంటే ఇదేరా? గుడి తప్పింది కాబట్టి సరిపోయింది, లేదా చచ్చుండేవాడివి. అవును, ఈ అర్ధరాత్రి పూట ఇటు వచ్చావేంటి? శాలరీ సార్. శాలరీ కోసం మాత్రం ఎంత రిస్క్ తీసుకుంటావు, కానీ దేనికోసం శాలరీ తీసుకుంటున్నావో ఆ పని మాత్రం చెయ్యవు. 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మా నాన్న వెతకమని 10 ఏళ్ల క్రితం నేను ఈ ఉద్యోగంలో పెట్టుకున్నాను. ఆ పని ఏం చేశావు? ఏంటండి దాని గురించి టైల్స్ దొరుకుతానే ఉన్నాయండి. ఇప్పుడు అదంత అవసరం అంటారా? సరే, ఇప్పుడు నీకు ఒక కొత్త బాధ్యత అప్పచెప్తున్నాను. ఏంటి సార్ అది? మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించాట, దాన్ని నువ్వు పట్టుకోవాలి. ఎక్కడుందండి? కల్లో ప్రేమించాట. కల్లోనా? ఏమండి ఇదేమన్నా ధర్మంగా ఉందండి? 60 ఏళ్ల క్రితం తప్పిపోయిన మీ ఫాదర్ని పట్టుకోమన్నారు, ఇప్పుడు కల్లో ఉన్న అమ్మాయిని పట్టుకోమన్నారు. ప్రపంచంలో బతుకున్న అమ్మాయిని పట్టుకోవచ్చు, కానీ కల్లో అమ్మాయిని ఎలా పట్టుకుంటాం సార్? జేమ్స్ బాండ్ 555 అని బోర్డు పెట్టుకోవడం కాదు, ఇలాంటి క్రిటికల్ సమస్యని సాల్వ్ చేసినప్పుడే జేమ్స్ బాండ్ అని చెప్పుకోవడానికి వీలుంటుంది. ట్రై చేస్. బాండ్, జేమ్స్ బాండ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. నమస్తే డాక్టర్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. సిస్టర్ మే కమ్ ఇన్. కమ్ ఇన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. పేషెంట్ నేనేనండి. ఇంత గ్లామరస్ పేషెంటా? ఏంటి ప్రాబ్లం? రాత్రిపూట నిద్ర పట్టడం లేదు డాక్టర్ గారు. ఇది కూడా ఒక ప్రాబ్లమేనా? పగటి పట్టు తప్పండి. పగలు కూడా నిద్ర పట్టదు డాక్టర్. ఆకలి ఉండదు, ఓహో. ఒకటే ఆయాసం. అలాగా? ఇలా వచ్చి కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం డాక్టర్ బరువుగా ఉన్నానా? లేదు, భయంగా ఉంది. మీకు నిద్ర ఎందుకు పడడం లేదు అర్థమైంది. ఒకసారి లెగిస్తారా? ఎస్ డాక్టర్. ఈవిడికి 2 కాంపోస్ట్ టాబ్లెట్ ఇచ్చి మన కాంపౌండ్ ఏమైనా ఖాళీగా ఉంటే తోడుగా పంపించండి. వెళ్ళండి. ఓకే డాక్టర్. అమ్మో. అయ్య బాబోయ్, ఇది ఎక్కడ పేషెంట్ రా బాబు?
చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎస్ కమింగ్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమిటో మీరే చెప్పాలి డాక్టర్. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడం లేదు. ఏంటి మీకు నిద్ర పట్టడం లేదా? ఏ మీకు నిద్ర పట్టదా? నాకు నిద్ర పడుతుంది, ఇక్కడ 2 రోజుకోసారి మెలకు వస్తుంది. ఏం రోగాలో ఏమిటో, తిన్నదరగదు, ఆకలి కాదు. ఓహో, చెక్ చేస్తాను. ఇలా వచ్చి కూర్చోండి. అలాగే. ఏమిటి డాక్టర్ అలా ముడుచుకుపోతున్నారు? ఏం లేదు, మీరు వచ్చి ఒళ్ళో కూర్చుంటారేమోనని. ఏంట్రా, నన్ను నీ ఒళ్ళో కూర్చోమంటావా? అదే కదా భయం. భయమా? ఆశ? ఇడియట్, స్టూపిడ్, రాస్కల్. పతివ్రతను పట్టుకొని పరువు తక్కువగా మాట్లాడతావా? ఏంటమ్మా నువ్వు పతివ్రతవా? ఈ మాట ముందు చెప్పొచ్చు కదా. ఏమిటది? ఆగు. ఒరేయ్, డాక్టర్ కాబట్టి బతికిపోయావు. అదే యాక్టర్ అయితే చంపేసి ఉండేదాన్ని. ఏమైంది డాక్టర్? ఏమన్నాడ్రా? ఇంకాసేపు అయితే డాక్టర్ పేషెంట్ అయ్యేవాడు. అవునరా, నన్ను ఈ హాస్పిటల్ వదిలేసి ఎక్కడికెళ్ళారు నువ్వు? ఇంకెక్కడికి, నీ డ్రీమ్ గర్ల్ టెస్ట్ చేయడానికి ఆల్మెట్టి డ్యామ్ అంతా పథకం వేశాను. నువ్వు మామూలు మిత్రుడు కాదురా. ఆప్తమిత్రున్నా? చేతి మామూలు కాంపౌండర్వే. ఏంటి పథకం? పథకం ఏమిటంటే, కలలో కనిపించిన నీ కన్యారత్నాన్ని పట్టుకోవాలంటే మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి, బ్యూటీ పార్లర్స్ కి, సంజీవ పార్క్ కి, ఇందిరా పార్క్ కి తిరగాలి. ఎందుకు పొంగాలి అమ్ముకోలేక? మరి అదే, నీ ఫేస్ కి లవ్వద్దంటే విన్నావు కాదు. నీ లవరు మాధురి దీక్షిత్తు, కాజోలు, రాజోలు అని చెప్పావు కదా. రాజోలు ఎవరా? కాజోలు సిస్టర్లే. ఓహో. ఆ సర్లే గాని, ఈరోజు సిటీలో 2 ఫ్యాషన్ పరేడ్ జరగబోతున్నాయి. అందులో అక్కడ స్టేజీ పైన గాని కింద గాని దొరకచ్చు. ఫ్యాషన్ పెరేడ్. జనక్ జనక్ పాయల్ బజే రాము, నీ ప్రాంతర పగిడే కుట్టదనమాట. ఫ్యాషన్ షోనా? రేయ్, నీ కల్లో రాణిని ఎలా పట్టుకోవాలో నాకు తెలుసురా. And the hell of this thing, G? Yo, man, I'm freaking out, man. Pablo coming in, man. I'm not trying to get picked up, you know. I'm blase. Peace. ఏంట్రా నా గోల్డెన్ సన్ ఇంకా రాలేదు? వస్తాడు, అడుగు. నేనెందుకు, మీరే దించుకోండి. రేయ్, మీరు చెప్పలోకి రాని దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే హమ్ ఆప్కే హై. నోరు మూసుకొని కూర్చో. ఆ అమ్మాయి చేతికి వచ్చేసరికి పిచ్చిగా అరిచావు. కరుస్తా నీకెందుకు రా? brings you a drama. నువ్వు ఒక సల్మాన్ గారు, అదొక మనిషి ఖోరాలా. మూసుకొని కూర్చో. సప్నోకి రాణి మీరు పక్కన కంట్రీయా వచ్చేసింది. మీరు సప్నోకి రాణి మీరు చమ్మల కంట్రీ కుండ్రి పాండ్రి. Will you love me too? I love you. Feel it. I love you. ఇడియట్, నన్ను ముద్దడుగుతావా? ఆగండి, ఏం జరిగిందమ్మా? మూతి సాగదీసి ముద్దడిగాడు రాస్కల్. మూతి సాగది జరిగింది ముద్దు కాదమ్మా, సీసా మీద మూత. అలాగా? సారీ. కూర్చోండి బాబు, కూర్చోండి. ఎక్కడ కూర్చోండి. ఇదే మరి. ఎరా జంసు, ఎక్కడ చచ్చావు? ఏం చేస్తున్నావురా? అమ్మాయి గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి వెళ్ళాను. చేసేది బ్యాంక్ ఉద్యోగం, ఉండేది ఉమెన్స్ హాస్టల్. మనీషా ఒరే ఆలినాలి, పేరు అలక. మనీషా నాకు తెలుసురా. ఆ షుగర్ కోటెడ్ చిలక ఎవరురా? అది గాడ్ గిఫ్ట్. నా కళ్ళు కనిపించిన నా డ్రీమ్ గర్ల్ వెతుకుని పట్టుకునేసరికి
తోక ప్రాణం తలకొచ్చింది. మనీషా, ఆ వయసులో కూడా నువ్వు మనీషా కోయిరల్లా ఉండేదానివా? సరే లేరా, ఇలాంటి డ్రెస్ వేసుకున్నానని వీళ్ళ తాత కళ్ళారా చూసి కనిపించకుండా పోయారు. ఎంత ఘోరం జరిగింది మనీషా. నీ లవ్ హిస్టరీ పుస్తకం మూసి నా లవ్ స్టోరీ పుస్తకం ఓపెన్ చేయి. డార్లింగ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అది ఈ పిల్ల కరెంటు తాని నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నన్ను గట్టిగా వాటేసుకొని నాతో రొమాన్స్ చేయాలి మనీషా. అన్నిటికీ మన జాక్సన్ ఉన్నాడుగా. రొమాన్స్ కి కుక్క. అయ్యో, షట్ అప్ యువర్ లిప్స్. మా జాక్సన్ సంగతి నీకు తెలీదు. ఎవరి పేరైనా ఈ పేపర్ మీద రాసిస్తే అది చదివి వాళ్ళ డ్రెస్సుతో పాటు అన్ని మటాష్. ఓసి నిన్ను మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకెళ్ళా ఆ అమ్మాయిని ఎంత ఈజీగా గుర్తుపెట్టావే. ఇదిగో బాగా గుర్తుందిగా, వెళ్ళి సెక్సీగా కరు కరు. వెళ్ళు వెళ్ళవే వెళ్ళు. మేడం, మేడం అది మిమ్మల్ని కలుస్తాని. మేడం, ఆ కుక్క కాటుకైనా పాము కాటుకైనా మనిషి కాటుకైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ రాము అని. అతని దగ్గరికి వెళ్ళి వైద్యం చేసుకోండి ప్లీజ్. ప్లీజ్ మేడం, డోంట్ ఫర్గెట్ ప్లీజ్. డాక్టర్ రాము. అయ్యో, డాక్టర్ దగ్గర వెళ్దాం. ప్లీజ్ పదండి. ఓకే, థ్యాంక్ యూ. డాక్టర్ డాక్టర్, ఎవరో అమ్మాయికి కుక్క కరిచిందిట. ట్రీట్మెంట్ కోసం మీ దగ్గరకు వచ్చింది. ఎవరు కుక్క? కాదు, అమ్మాయి. అమ్మాయ్యా? ఆ అమ్మాయి కుక్క జోలికి వెళ్ళడం దేనికి? ఆ అమ్మాయి నా జోలికి రావడం దేనికి? కుక్క కాటికి మందు లేదని వెళ్ళిపోమ్మని చెప్పు. డాక్టర్, ఐఎమ్ డాక్టర్ హియర్. ఆఫ్టర్ ఆల్ యువర్ కంపౌండర్. ఎవరి డాక్టర్? ఎక్స్రే నాదే. ఈ హాస్పిటల్లో పేషెంట్లకి డాక్టర్ నేనే, ఈ ప్రేమకి పేషెంట్ నేనే. అరే, నా ఎక్స్రేలు నా స్వప్న సుందరా. ఇది కళ. టీవీలో అశ్విని హెయిర్ ఆయిల్ యాడ్. ఇది యాడ్ కాదు, నిజమే. మీరు చెప్పడానికి రాణి, మీరు ప్రాంతర్ పగిడి. కుక్క కరిచింది ఆ అమ్మాయిని. మనీషా ప్లాన్. Is it? Yes. పట్టుకో, ఉసుకో, క్యాచ్ హర్. కుక్క కరిచింది మీకేనా? మీరెవరు? నేను హాస్పిటల్ డాక్టర్ని. మిమ్మల్ని కరిచిన కుక్కనే. ఏంటి? లేదు లేదు లేదు, కుక్క కరిచిన మీకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఇతనే. యా, మరి నాకు ట్రీట్మెంట్ చేయనన్నారా? మీరని తెలియక అలా అన్నాను. ఇప్పుడు మీరని తెలిసాక ఈ స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు చెప్పనోకే రాణి. ఏమన్నారు? మీరేం అనుకోకండి, పేషెంట్ల మీద లవ్ ఎక్కువైతే మా వాడు అలాగే మాట్లాడతారు. ఐ సీ. యూసి ఆలస్యం అయితే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. వెళ్దాం పదండి. రండి. కంపౌండర్ అన్నట్టు మీరు కాఫీ తాగుతారా, హాలిస్ తాగుతారా? కాఫీ. కాఫీ. రై, 2 కాఫీ తీసుకురా. రై, ఐఎమ్ ది డాక్టర్ హియర్. రండి రండి, పడుకోండి ఇక్కడ. అది హ్యాపీగా హ్యాపీగా పడుకోండి, ఏం పర్లేదు. మీరే అనుకోండి హాస్పిటల్. అది మిమ్మల్ని ఎక్కడ కరిచింది? టెన్నిస్ కోర్ట్లో. నేను అడిగేది బాడీలో. బాడీలోనా? కింద. కింద. రాక్షస్ కుక్క ఎలా కరిచేసిందో. అది కరిస్తే మాత్రం నేను ఊరుకుంటానా? పిలిచారా డాక్టర్? కాఫీ ఎదురా? వస్తాను సార్. కాఫీ రాకుండా నువ్వెందుకు వచ్చావు? మీరు పెద్ద డాక్టర్ కదా, కుక్క ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారో చూద్దామని వచ్చా. అచ్చా? అక్కడికి వెళ్ళి నుంచో. అక్కడికి వెళ్ళి అడి తిరుగు, అడి తిరుగు. మిమ్మల్ని కరిచిన కుక్క ఆడదమ్మ కదా? పోలీస్ కుక్కలా ఉంది. పోలీస్ కుక్క అయితే మాత్రం ఎంత రొమాంటిక్ గా గడిచిందండి. ఆ కుక్కతో నీ కజినట్టు దాని పొగుడుతున్నాయి. చంపేస్తారే. అడిగెళ్ళు, అడిగెళ్ళొచ్చా. మీరు గట్టిగా ఇలాగా చేతులు ఇలాగా ఇలా ఇలా గట్టిగా ఇలా గట్టిగా పట్టుకో. నేను పట్టుకోమన్నా? లేదు. అక్కడికి వెళ్ళి అడిగి అది.
అమ్మో నాకు ఇంజెక్షన్ అంటే భయం అండి. మేడం మీ బని కొంచెం తీసేయండి. చిచి మీ బని నువ్వు కొంచెం పక్క జరపండి. దేనికి? ఇంజక్షన్ ఇస్తాను. అమ్మో నాకు ఇంజెక్షన్ అంటే భయం బాబు. ఇవ్వాలంటే నాకు భయమే, కానీ ఏం చేయను, మీ ప్రాణాలు కాపాడాలి. లేకపోతే పాపం నోరు లేని కుక్క జైలుకి వెళ్లాల్సి వస్తుంది. రైట్ ఎట్రా నా ట్రీట్మెంట్ లో నీ సెంటిమెంట్ ఏట్రా? అడగలను చెప్పా. పైగా 14 ఇంజక్షన్ ఇవ్వాలి కదా. 14? బొడ్డు చుట్టూ ఇవ్వాలి కదా. అన్యాయం. మొన్న నా కుక్క కరిస్తే ఒకే ఒక ఇంజక్షన్ ఇచ్చావు కదా. నీకు ఇచ్చింది ఒక ఇంజక్షనే, కానీ ఆ కుక్కకి ఇచ్చింది 13 ఇంజక్షన్లు. ఆ విషయం నీకు తెలీదు. అయినా సరే వద్దు డాక్టర్, నాకు చాలా సిగ్గుగా ఉంది. దేనికి సిగ్గు? నా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినందుక? కాదు, బొడ్డు చుట్టూ అంటే. ఏం పర్లేదు, నేను డాక్టర్ని, మీరు పేషెంట్. మీ పేషెంట్ల సిగ్గుపడితే మా డాక్టర్లు ఏమైపోతారు? ఓకే ఓకే. నేనే చేస్తాను. ఒక్కసారి కళ్ళు మూసుకోండి. అది. డాక్టర్ అయిందా లేదా? అప్పుడేనా? ఇంకా సూది చేతిలోనే ఉంది. చూడండి సూపు తోటి కుర్రవాడే గుచ్చుతుంటే గుండెల్లో డోలే మోగే ధర్ 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 ధర్. పంజీర మోతలాగా కన్ను పిల్ల ఊగుతుంటే పంజారా కాగే రేగే భగ్ 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 భగ్. పడమట్ల పొద్దుగుంకే పల్లెల్లో సొత్తు ఇంకే పడుచోడి ఈడంతా దక్కు 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 దక్కు. చూడండి సూపు తోటి కుర్రవాడే గుచ్చుతుంటే గుండెల్లో డోలే మోగే ధర్ 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 ధర్.
నువ్వు చెప్పేది? ఆ కలల రాణితో మా వాడికి కనెక్షన్ కలిసిందా? మామూలు కనెక్షన్ కాదు సార్, ఎఫెక్షన్ కనెక్షన్. అసలు ఆ పిల్ల హాస్పిటల్కి ఎలా వచ్చింది? ఆటోలో. సర్లే, ఎలా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అని అర్థం. ఎందుక? అమ్మాయిని కుక్క కరిచింది. వీధి కుక్క కాదు, మగ కుక్కే. కొంపదీసి మా కుక్క కాదు కదా? నో డౌట్, అదంతా మీ బ్రిటిష్ మమ్మీ చేసిన ఇష్క్ ఇష్క్ ప్లాన్. మీ మమ్మీ కుక్కర్ గరిచింది, ఆ కుక్క ఆ అమ్మాయిని గరిచింది. ఆ అమ్మాయి మా వాడిని గడిచింది. రే, ఇప్పుడు ఈ కుక్క మార్కు ప్రేమ నుంచి మా వాడిని రక్షించడం ఎలారా? వెరీ సింపుల్. ఓసారి ఆ చెవిలా కొరకనివ్వండి. ఈ ఒక్క లడ్డు తిను బాబు. వద్దు మనీషా, నేను తినలేను, నా వల్ల కాదు. ఇంత చిన్న లడ్డు తినలేవా? ఏంటి ఇది చిన్న లడ్డా? తయారు చేసినందుకు నిన్ను, తిన్నందుకు నన్ను గిన్నిస్ బుక్ వాళ్ళు మన పేరు అట్టనే రాసుకుంటారు. తప్పు బాబు, అలా అనకూడదు. నీ దృష్టి నీకే తగులుతుంది. రౌడీలు వచ్చావు, లేచి నుంచో. చప్ ఈడియట్స్ ఆఫ్ ఇండియా. నీ జాయింట్లు చేద్దామని వస్తే కేర్లెస్ చేస్తావేంట్రా? డోంట్ టాక్ దట్టి ఫెలోస్ అప్. చూడు మనీషా, ఈ రోడి రాసుకెళ్తూ నిన్ను కేర్ చేయడం లేదు. చూస్తున్నా చూస్తున్నా. ఏంటే నువ్వు చూసేది? రేయ్, ఈ ముసల్దానికి తలబిరుసు బాగా ఎక్కువైపోయింది, పట్టి బయటేసాయి. అన్నా, ఈ ముసలి డబ్బా లెగస్తలేదే. విన్నావా మనీషా, నువ్వు ముసలి డబ్బా అంట. వింటున్నా వింటున్నా. ఎరా, మా మనిషిని ముసలి డబ్బా అంటావా? మలబార్ ఫారెస్ట్ లో తిరిగే ముళ్ళ పంది మొహం నువ్వును. ఈ లడ్డు తింటూ ఉండు బాబు, వీళ్ళకి జాకీ చాన్ జేజ్ గాని చూపిస్తాను. చూపించు. ఏంట్రా, రౌడీని లోపలికి పంపి అరగంట పైనైంది. వీళ్ళు మన వాడిని ఏమన్నా బెదిరిస్తున్నారా, లేకపోతే ఇంట్లో సామాన్ సర్దేసుకుంటున్నారా? ఐఎమ్ బాండ్, జేమ్స్ బాండ్ 555. మన ప్లాన్స్ ఇప్పుడు ఫెయిల్ అవ్వు. ఈ పాటికి మన వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసే ఉంటారు. ఏం స్టార్ట్ చేశారా ఏంటో, ఇక్కడ నాకు టెన్షన్ విరిగిపోతుంది. ఇప్పుడు కేకలేంటరా, నిజంగానే కొట్టి చేస్తున్నారేమో. ఊరుకోండి సార్, వాళ్ళు అసలే సినిమా ఫైటర్లు. రియల్ ఫైట్ తక్కువ, రీ రికార్డింగ్ ఎక్కువ. బస్ మనీషా. ఏమిట్రా వాళ్ళు అలా పారిపోతున్నారు? ఒరే కోటేష్, ఈ రౌడీ పంపింది ఎవరరా? పోన్లే మమ్మీ, నీ ఫైటింగ్ కెపాసిటీ ఏమిటో తెలుసుకుందామని టెస్ట్ చేయడానికి వచ్చారు. ఎక్స్క్యూజ్ చేసి. ఏడిశారు. మళ్ళీ వస్తే చిల్లీ చికెన్ చేస్తానని చెప్పు. అది సరే, నేను చెప్పిన పని ఏం చేశావు? అయ్యిందా లేదా? అయ్యట్టుగానే ఉంది. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో మమ్మీ. ఇట్స్ ఆల్ రైట్ మై మెంటల్ సన్. బాయ్. ఈ సీన్ లో ఏదో బొక్కున్నట్టుంది సార్. బొక్కుంది సీన్ లో కదరా, నీ బుర్రలో. ఇక నుంచైనా కొంచెం క్వాలిటీ ఉన్న అసిస్టెంట్ పెట్టుకో. నమస్తే అన్న. ఓ నమస్కారం, నమస్కారం, వణకం, గుడ్ మార్నింగ్. ఎవర్రా మీరు? చెప్పుకొని చూద్దాం. జమిని టీవీ ఫజరా బాబు. నేను చెప్పలేదు, మీరే చెప్పండి. నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్నా అన్న, ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న? హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు, మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటది. ఓహో, వరే నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్న, దాన్నే ఉంటారన్నా? సూర్యుడు. వరే ఈ ఊళ్ళో కూడా సూర్యుడే అంటారట. ఈ ఊళ్ళో ఉంటారు బాబు. మా ఊళ్ళో కూడా సూర్యుడే అంటారులే. వరే నేను చెప్పాను మనకు తగ్గుడే దొరికాడని. అన్న, అపోలో హాస్పిటల్ దగ్గర, చార్మినార్ దగ్గర. వెరీ సింపుల్. నీకేది కనపడుతుందిరా? అపోలో హాస్పిటల్ అదే దగ్గర.
ఒరే అంటే ఆ. మనకి ఏది కనపడితే అదే దగ్గర ఉన్నట్టు మరైతే అన్నా సూర్యుడు కనపడుతున్నాడు చార్మినార్ కనపడట్లేదు అయితే ఏ దగ్గర ఉన్నట్టన్నా మీకు దండం పెడతానురా, నన్ను ఏదించొద్దురా. ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా. అసలు మీ పేర్లేంటి, మీది ఏ ఊరు రా? మరన్నా నా పేరు పీటర్ అన్న, వీడు గురవయ్య, వీడు ఒరే రిక్ష అన్న. మేము చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నాను. ఏ ఉద్యోగాలు బాబు? అన్నకు చీఫ్ మినిస్టర్ మేలైతే చాలన్నా. చిన్న చిన్న ఉద్యోగాలు, వెరీ సింపుల్. ఏదో బతకడానికి మరి ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే ఆ. 2 నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి. అసిస్టెంట్ లా చేయరా? అన్నా నీ బాంచనన్నా నీ ఇష్టం వచ్చినట్టు చేయి. ఆగండి. ఫుడ్ దొరికితే బూట్లు చాలు. ఇప్పిన తర్వాత కాలు మొక్కుదు కానీ ఆ. ముందు లేవండి. అలాగే. అర్జెంట్ గా మీ గెట్టపలు మార్చాలి. డాక్టర్ ఒక ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ పట్టేశాను. ఏంటది? అదేమిటంటే నీ గుండెని వాళ్ళకి అలక ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంది. ఆంధ్ర బ్యాంక్ లో క్యాషియర్? అరే చెప్పరా చెప్పరా. చెప్తాగా, అది మీ ఇద్దరి మధ్య లవ్ బాగా పెరగాలంటే నువ్వు వెంటనే ఓపెన్ చేయాలి. ఏంటి టీ బంక? మరి అదే అకౌంట్ ఓపెన్ చేయాలరా. అకౌంటా? అరే చేతిరాజు, నీ సంగతి నాకు తెలుసురా. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా. గుడ్ మార్నింగ్ డార్లింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిచి నువ్వా? ఒక్క ఇంజెక్షన్ తో పోయేదానికి 14 ఇంజెక్షన్లు బొట్టు చుట్టూ చేస్తావా? నువ్వంటే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. మేడం మేడం, ఏంటి? బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలి మేడం. చెయ్యండి. మీ చేతుల మీద అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు 10 హవాలా కేసులు తగిలి అకౌంట్ పెరిగే ఛాన్స్ ఉంది మేడం. సారీ, అకౌంట్ ఓపెన్ చేసే పని నాది కాదు. అఫ్ కోర్స్, ఈ బ్యాంక్ లో క్యాషియర్ అయినా, మేనేజర్ అయినా, ప్యూన్ అయినా, లవర్ అయినా, చిచ్చి అన్ని మీరే. ఈ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే అప్లికేషన్ మీద సంపంగి మొగ్గ లాంటి మీ వేళ్లతోటి సంతకం పెట్టించుకోవాలి. షట్ అప్ అండ్ గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్. ఏంట్రా చెప్పింది ఒకటి జరిగింది ఒకటి? మన బ్యాడ్ టైం రా. బ్యాడ్ టైం కాదు, గుడ్ టైమే. అమ్మాయితో చెప్పేమంటావా? ఏం చెప్తావు? నా కల్లో కనిపించే రాణి నువ్వే, మైనే ప్యార్ కియా, దుల్వాలే దులని లే జాంగే అని చెప్పేస్తారు. చెప్పు. ఈ విషయం చెప్పావనుకో అసలే అమ్మ ఇరిటేటింగ్ గా ఉంది. ఓహో. బ్యాంకులోని స్టాఫ్ అందరితో కలిసి పిచ్చ కొట్టుడు కొడుతుంది. అయ్ బాబోయ్. మేడం అకౌంట్. మేడం అకౌంట్ అండి. Shut up. ఒక్కసారి ఓపెన్ Shut చేయాలి. up. ఓపెన్ చేయాలి. బ్యాంక్ దోపిడీ చేయడానికి వచ్చాం. అవును. ఎవరైనా కదిలారో ఏ మిస్టర్ ఏంటిది? ఆ పేరు పీటర్ కాదు, వీడి పేరు గురవయ్య కాదు, వీడి పేరు ఒరే రిక్ష కాదు, వీడి జేమ్స్ కానే కాదు. ఇప్పుడు పేర్లు ఎందుకు చెప్పడం? అది కాదు బాసు, ఒకవేళ పోలీసులు వస్తే మన పేర్లు చెప్పి బ్యాంకు దొంగతనం చేసి మనం కాదని చెప్పడానికి. చేసేయమంటావా? ఏం చేస్తావురా? డెకాయిట్లతో ఫైటా? నన్న బిగ్ బాస్ అనుకుంటున్నావా? లేదు, చిన్న బాసువే. దట్స్ గుడ్. అమ్మాయితో లవ్ సైట్స్. లవ్ సైట్సా? ఈ టైంలోనా? యా. వద్దురా నౌ ప్లీజ్. నౌ అరే ఆర్డర్స్ ఇచ్చే వరకు కదిలామంటే కాల్ చవతలు పడేస్తాం. మీరు చెప్పేదే కదలండి. ఈ గెటప్ లో వచ్చారు ఎవరండి మీరు? బ్యాంకు దొంగతనం చేయడానికి వచ్చాం దొంగలం. అయ్య బాబోయ్, సర్దండి. అలాగే ఏంట్రా అలా చూస్తా? సర్దో. రేయ్, మాట లెక్కలేదా? కాల్ చేస్తాడు, కాల్ చేస్తాడు. చచ్చిపోతారు బాబు. అకౌంట్ మేనేజర్ ఎవరు? మేనేజర్. డబ్బులు పెట్టాలి. పైసలు పెట్టాలి. లేదురా? అరే, అది పడేస్తాం. థ్యాంక్స్ మేడం. ఆంధ్ర బ్యాంకు అందరి బ్యాంకు. మీ బ్యాంకుని మీరే కాపాడుకున్నారు. టింగ్ టింగ్. జస్ట్ షట్ అప్. ఓహో, మేమందరం ఇంత టెన్షన్ లో ఉంటే నువ్వు నాకు కన్ను కొడతావా? నువ్వు అసలు మనిషివేనా? మేడం ఎంత మాట అన్నారు మేడం. ఒక మనిషిని పట్టుకొని మనిషి అంటారా? ఛీ! ఇతను మనిషా? మనుషుల్లో దేవుడు మేడం. ఇతను మీకు కన్ను కొట్టింది కోపం రప్పించడానికి. ఎందుకు రప్పించాలి? అదేంటి మేడం, ఫైలు విలనికి తగలాలి కదా, ఎందుకు ఇస్రాయలి? రివాల్వర్ జారిపోవాలి కదా, డెకాయిట్లు దొరకాలి కదా. వద్దురా. చిల్లులు పడ్డ కరెన్సీ నోటైనా చెల్లుతుందేమో గాని సిరా మార్కులు పడ్డ నోటు చల్లదు. ఆమె మనసులో పడ్డ మార్కులు ప్రిన్సోప్తో ఉతికినా పోతూ. విన్నారా మేడం, విన్నారా? ఒక త్యాగమూర్తి అనవసరపు ఆవేదన. మీ ఉద్యోగం కాపాడాలని మీకే కన్ను కొట్టడం అతను చేసిన నేరమా? తనకున్న చిన్న బ్రెయిన్ ఉపయోగించి మీ బ్యాంకుని కాపాడటమే అతను చేసిన ద్రోహమా? ప్రాణాలకి తెగించడం, డెకాయిట్లను ఎదించడం అతని పాపమా? వద్దురా, మళ్ళీ వద్దు. భ్రాంతిలో ఉన్న నీళ్లు భ్రాంతికే తెలుసు.
నా కళ్ళలో ఉన్న నీళ్లు ఎవరికి తెలుసు? విన్నారుగా మేడం, ఒక ఉదాత్తుడి ఉదర ఆవేదన. ఇలాంటి త్యాగాలు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఎప్పుడైనా చేశారా? అతని ప్రేమ 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 ప్రేమ, అతని త్యాగం త్యాగం. మీ హార్ట్ అకౌంట్ లో ఓపెన్ చేయండి మేడం, ఓపెన్ చేయండి, ఓపెన్ చేయండి. ప్రేమ పొంగి పొర్లిపోతుంది. వెళ్దామా డాక్టర్? ఎరా నువ్వు ఒక జేమ్స్ బాండ్ 555, నీకు ఒక గెటప్, నీకంటే చవట్లు నీకు అసిస్టెంట్లు. వాళ్ళ ప్రేమను నాశనం చేయండి అంటే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ని స్వదేశీ డబ్బుతో పెంచినట్టుగా పెంచారు. కాకా హోటల్లో సింగిల్ టీ సంపాదించడం చేత కాదు కానీ బ్యాంక్ రాబరీకి పెద్ద ప్లాన్. అసలు ఏం జరిగిందంటే ఏం జరగాలయ్యా? జరగకూడదు జరిగిపోయిన తర్వాత. అసలు దీనికన్నా కారణం ఏంటంటే నేను చెప్పే మాట కనుక వీడు ఉంటే ఏ వాళ్ళ పెళ్లి చేసేవాడివా? ఎవడు సార్ పెళ్లి? వీడొకడు లీకేజ్ అయినటువంటి డ్రైనేజ్ గొట్టంలాగా నీ కాలు ముక్తా బంచన్, నీ కాలు ముక్తా బంచన్ అని అడవిలో గొన్నెనుగులాగా తింటమే తప్ప పనికి రాడు. సార్ మీరు ఇంకోసారి ఛాన్స్ ఇస్తే ఏం సోమనం చేస్తావా? ఎవరికి సార్? వీడితో నీకు పోతావు. ఇదిగో బాండు. ఎక్స్క్యూజ్ మీ, బాండ్, జేమ్స్ బాండ్. ఈ బ్యాండ్ కి ఏం లోట్లేదు. రేయ్, ఆ పిల్లే కదరా మా అబ్బాయి గొంతులో గుచ్చుకున్న గులాబీ ముళ్ళు. కమింగ్ మేడం, కూల్ డ్రింక్స్. మీరు ఏ టైంలో ఏం తాగుతారో తెలుసు కాబట్టి తెచ్చాను మేడం. షడప్. వెల్కమ్ మేడం. అలక వేరే ని లవ్ చేస్తున్నట్టున్నాడే. యూ షడప్. ఇప్పుడు ఒక పందెం. బాటిల్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి, లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు. ఓకే, అది కూడా గోడుతోనే ఓపెన్ చేయాలి. ఓకే? మూత మూత. ఈ మూతల కక్కుర్తి ఇప్పుడు వద్దు సార్. కక్కుతంటానంటా. ఒకటా రెండా 6 మూతలు. అయ్యో 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 మూత మీద చచ్చిపోతాడేమో. ఏంటంటే సరే, ఆ మూత మీద చచ్చిపోతే నా 2 లక్షలు ఎవరిస్తాడు? మా 3 లక్షలు ఎవరిస్తారు? 5 లక్షలు ఎవరిస్తారు? నా 4 లక్షలు ఎవరిస్తాడు? అవునండి, మామూలు వడ్డీ, చక్కెర వడ్డీ, బారు వడ్డీ, ఈ వడ్డీలో కూడా చచ్చిపోతే అమ్మో చావు సార్. అయినా మీరు మింగింది వెన్న ముద్ద కాదు, కూల్ డ్రింక్స్ సీసా మూత. అది చేయి పెట్టుకెళ్తున్నా రాదు. ఐడియా ఏంటది? ఎలాగూ మూత మింగాడు కనుక కూల్ డ్రింక్స్ సీసా కూడా మింగిస్తే. అయ్యో అయ్యో, దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా? డాక్టర్ 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 మూతో తీయడానికైనా వేయడానికైనా ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆల్ ఇన్ ఆల్ డాక్టర్ రాము అని అతని దగ్గరికి వెళ్దాం పదండి. ఏంటండి ఇంజక్షన్ అంటే భయమా? అదే లేదు, ఈయన మింగిన మూత డాక్టర్ కొట్టేస్తాడేమో నేను భయం. ఏమిటి అలా చూస్తున్నారు? అతను మీ అబ్బాయి, ఆపరేషన్ చేస్తే పర్లేదు, ఏం కాదు. అబ్బా, మీరు చచ్చిపోతే వాళ్ళిద్దరు విడిపోతారు. వాళ్ళిద్దరు విడిపోవడానికి మీరు ప్రాణత్యాగం చేస్తే నచ్చమే లేదండి. పైగా మీకు అక్బర్ అంత పేరు వస్తుంది. ఇలాంటి మూతలు మిగతావు నాకు ముందే తెలుసు. ఒరే శేఖర్, నాకున్నది ఒకే ఒక సింగల్ అప్ప, ఎలాగైనా కాపాటం. ఎలా ఏముంది, గొంతును అడ్డంగా కోసి మూతను బయటికి తీయడం. నువ్వేం చేస్తావు మాకు తెలీదు. ఈయన పోయినా పర్వాలేదు, కానీ ఆ మూత మాత్రం బయటికి రావాలి. డోంట్ వరీ అప్ప, మీరు జాగ్రత్తగా కోసి మూత బయటికి తీసి మళ్ళీ జాగ్రత్త కుట్టేస్తా. అలాగే, మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? నాకు తెలిసిన టైలర్ ఒకడు ఉన్నాడు, వాడు తీసుకొస్తే సూది దాన్ని తీసుకొని టక్ 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 కుట్లేస్తాడు. మాకు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ లోనే టైలరింగ్ నేర్పిస్తారు. యూనో. మరి ఇంకే ఆపరేషన్ ధైర్యంగా చేసాయి. అమ్మో, అరే కంగారులో కడతాన్ని ప్రాణం చేస్తానేమోరా. ఆ అమ్మాయిని చూసావా? నిన్నే గమనిస్తుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ నేను చేశాను అనుకో, ఆ అమ్మాయి నన్ను వచ్చేస్తుంది. అదే నువ్వు చేసావు అనుకో, అయస్కాంతంలో లట్టుకోలేకపోతుంది. ఐస్కాంతం? ఐస్కాంతం ఎక్కడ ఉందా? ఇప్పుడు అయస్కాంతం అడుగు. ఓకే. అబ్బా, చివరిసారిగా నీకు ఇష్టమైన దేవుని గొంతులను తలుచుకో. అదేం కాదు, నాకు తెలుసు. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. తీసుకోండి. ఈడియట్ డాక్టర్, అనవసరం మోద్దేశావు. మీరే కదా కక్కించమన్నారు. కక్కించమంటే కక్కించేస్తావా? ఏదో మాట వరుసుకున్నావు, అది నోట్లో ఉంటే కొన్నాళ్ళ పాటు మాట్లాడకుండా ఉండేవాడుగా. అనవసరం మా ప్లాన్ అంతా జరగొట్టావు.
అమ్మయ్యా ఎలాగైతేనే మూత బయటకు వచ్చింది. నీ బొంద బయటకు వచ్చింది. అది చూడండి వాళ్ళిద్దరు అయస్కాంతలాగా అతుక్కుపోతున్నారు. మీరు ఏ పని చేసినా అతుక్కుపోవడమే తప్ప విడిపోవడం అనే ప్రసక్తి లేదురా. అతుక్కుపోనివ్వండి. నీ ప్రాణాలు కాపాడినందుకు సంతోషించదు కదా. మాట్లాడతారంటే